నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. అయితే ఈ వారం మీ అందరికీ నచ్చే టేస్టీ వంటకాలు పరిచయం చేయడానికి మన ఇండియన్ కిచెన్ ఒక చక్కటి ప్రాంతాన్ని ఎంచుకుంది. అదే మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రత్యేక వంటకాల్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు భార్గవి గారు. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా అయితే భార్గవి గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి గారు, బాగున్నారా? హాయ్ భార్గవి గారు, నమస్కారం. 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 మనకొక సంస్కారం. సంస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాము. మీరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. సో మహారాష్ట్ర వంటకాలు పరిచయం చేస్తామంటున్నారు కదా? అవును. అయితే మహారాష్ట్రలో ఏ ప్లేస్? సోలాపూర్. సోలాపూర్. నా సోలాపూర్ చెప్పులో పెళ్లిలో పోయాయి. ఇది చాలా బాగుంటది చూడడానికి. సిటీ కూడా సోలాపూర్ చాలా బాగుంటది. ఓకే, అయితే సోలాపూర్ నుంచి వచ్చారా మీరు, లేదంటే అక్కడ ఎవరైనా ఉన్నారా? అక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. మా అక్క వాళ్ళు ఉంటారు, మా వదిన వాళ్ళు, మా అత్తయ్య కూతురు వాళ్ళు, మా అక్క వాళ్ళు ఉంటారు అక్కడ. చుట్టం చూపుగా వెళ్ళొచ్చారా? వెళ్ళేసి వచ్చాము. అక్కడ చాలా బాగా అనిపించింది మాకు. కదా, ఏంటి ఇప్పుడు మరాఠీ మాట్లాడకుండా ఇంత స్పష్టంగా తెలుగు ఎలా మాట్లాడేస్తున్నారా అనుకున్నాను. రిలేటివ్స్ ఉంటారు అక్కడ. పెళ్లికని వెళ్ళాము అక్కడ, మళ్ళీ ఇంకోసారి ఉండడానికి వెళ్ళాము అక్కడ. చాలా బాగుంది. సూపర్. ఇవన్నీ చక్కగా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ అక్కడ వంటకాలు నేర్చుకున్నారు కాబట్టి ఆ స్పెషల్ వంటకాలు మాకు కూడా పరిచయం చేసేసేయండి అయితే. అవును, ఓకేనా? ఓకే. ముందుగా ఏ వంట పరిచయం చేస్తున్నారు? గోడంబ అంటే తోతాపరి రెసిపీ అన్నమాట. దీన్ని మరాఠీలో వచ్చేసి గోడంబ అంటారు. గోడంబ పేరు. గోడంబ అంటే గోడ్ అంటే స్వీట్, అంబ అంటే మామిడి. ఓకే, అంబ. అంబ అంటే మన సైడ్ అమ్మ అన్నట్టుగా భావిస్తూ ఉంటాము. అంటే మామిడి పండును అమ్మలాగా భావిస్తారన్నమాట. అది అన్నమాట. ఆ మధురం అనేది అలా ఉంటుంది. అంతే కదా, అమ్మని గుర్తు తెచ్చేటట్టుగా ఉంటుంది ఆ మధురం అన్నది. ఓకే, మరి దాని పేరు ఏం పెట్టారు ఇంతకీ మీరు? తోతాపరి మ్యాంగో రెసిపీ అన్నమాట. ఓకే, తోతాపరి మ్యాంగో. ఓకే, సో మనం నేర్చేసుకుందామా అండి తోతాపరి మ్యాంగో? ఇది ఎలా ఉండబోతుందో ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తోతాపరి మ్యాంగో తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇది మనం కాస్త ముగ్గిందా లేదంటే పచ్చిదా, ఏదైతే బాగుంటుంది యాక్చువల్గా ఈ రెసిపీకి? ఇప్పుడు ఇది జామ్, మన కిసన్ జామ్ లాగా ఉంటది కదా, ఇది తోతాపరి మ్యాంగో జామ్ అన్నమాట. దీన్ని నిల్వ పెట్టుకోవచ్చు మనము, పిల్లలకి ఏదైనా చేసుకో. కొంచెం మగ్గినట్టు ఉంటే బాగుంటది. ఓకే ఓకే, సో స్టార్ట్ చేద్దాం అయితే. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయడమేనా? స్టవ్ ఆన్ చేయడం. దీనికి ఇంగ్రీడియంట్స్ ఓకే. స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా నెయ్యి, ప్యాన్ కొంచెం కాగాక కొద్దిగా నెయ్యి వేసి మనము డ్రై ఫ్రూట్స్ని వేయించుకుంటాం అన్నమాట. ఇందులో చాలా సింపుల్ రెసిపీ. అయితే మీరు జామ్ అన్నారు కదా, సో జామ్ అంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ ఏమీ అవసరం లేదు, జస్ట్ బెల్లము మ్యాంగో తురుము సరిపోతుందేమో అన్నట్టు అనుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ అది వేసేసరికి టేస్టీగా ఉండాలి కాబట్టి, పిల్లలకి ప్రోటీన్స్ అందాలి కాబట్టి మనము వేసుకుంటాం అన్నమాట. ఓకే సరే, నెయ్యి కరిగింది. పిస్తా, కొంచెం పిస్తా వేస్తాం మనము. మిగతా కొంచెం ఎందుకు దాచారు? గార్నిష్ కోసం. తర్వాత ఖర్జూరా, ఓకే ఖర్జూరం వేసుకున్నాము. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? కాజు. నాకు తెలిసి బెల్లం అవసరం లేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే మనకి ఖర్జూరం స్వీట్నెస్, మామిడికాయ కాస్త పుల్లగా తీయగా కూడా ఉంటది. బెల్లం ఏంటంటే మనకు కొంచెం అది మిల్ట్కాయ ఉడకడానికి, మామిడికాయ ఉడకడానికి మనం వేసుకుంటాం అన్నమాట. స్వీట్నెస్ కూడా వస్తుంది, అంటే కొంచెం పుల్లగా. ఇప్పుడే వేస్తున్నారు బాదం. కొంతసేపు ఇది మగ్గాక తీసేయాలి దీన్ని. సెపరేట్ చేసుకోవాలి. దీన్ని సెపరేట్ చేసుకోవాలి. ఆ బౌల్ ఇస్తారా? తీసేస్తాను. ఓకే.
ఇప్పుడు ప్యాన్లో ముందుగా మనం తురుముకున్న తోతాపరి తురుముని వేసుకోవాలి అందులో. ఓకే. ఒక బౌల్ తురుము వేసి కొద్దిగా ఇది దగ్గరికి అయ్యాక కొంచెం వేయించినాక మనము దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటాం. చాలా సింపుల్ రెసిపీ, చాలా ప్రోటీన్గా ఉంటుంది. ఎందుకంటే మనము మామిడి పండు ఎప్పుడంటే అప్పుడు తినలేము కదండి, ఎప్పుడు దొరకదు కదా, సీజనబుల్ ఫ్రూట్ కదా. అందుకనే పిల్లలకి ఎప్పుడన్నా తినాలనిపిస్తే చపాతీలోకి మనము బ్రెడ్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్. నెయ్యి వేయండి. ఓకే, అయితే ఇది చపాతీలోకి బ్రెడ్లోకి చాలా బాగుంటుంది. ఓకే. సో ప్రతిసారి మనం బయట మార్కెట్లో దొరికే కెమికల్స్తో కూడిన ప్రిజర్వేటివ్స్తో కూడిన జామ్ కంటే ఇంట్లో ఇది బాగుంటుంది. న్యాచురల్గా ఉంటుంది, టేస్టీ కూడా ఉంటుంది. ఇది పైగా నిల్వ కూడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా. నిల్వ ఉంటుంది. ఎంతకాలం ఉంటుంది అంటారు నిల్వ? మనకి మనం ఫ్రిడ్జ్ లో పెడితే ఒక 6 months ఉంటుందండి. 6 months ఉంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ పోయాం మనము, ఖరాబ్ అయ్యే ఛాన్సే ఉండదు. అంటే ఇది బాగా పచ్చి తీసుకోవాలా లేదంటే కాస్త కొంచెం మగ్గింది తీసుకుంటే మనకు ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిది అంటే కొంచెం పులుపు వచ్చేస్తుంది, మగ్గిందంటే కొంచెం స్వీట్ కొంచెం పులుపు అనేది ఉంటది కదా దాంట్లో. అవునవును. అందుకని మనం ఏం చేస్తామంటే అది తురుముకొని కొంచెం ఇది దగ్గరకు అయినాక దీంట్లో బెల్లం వేసేసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు ఆ బెల్లంలోనే మనకి ఇది కాస్త బాగా ఉడికిపోతుంది. ఒక కప్పు బెల్లం, బెల్లం తురుమును వేసుకుంటే మనము అది దాంట్లో ఉడికిపోతుంది కదా. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే హౌస్ వైఫ్ అండి. నేను మాకు జనరల్ స్టోర్ ఉంది, షాప్. ఇంట్లో పని అయినాక షాప్లో కూర్చుంటాను. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మాది జనరల్ స్టోర్ కాబట్టి మార్నింగ్ నుండి తను కూర్చుంటారు. ఓహో. నా పని అంతా అయిపోయేదాకా. తర్వాత తను టైలరింగ్ చేస్తుంటారు. మీ హస్బెండ్ మళ్ళీ ఇంకా రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. ఓకే, నైస్. అన్నీ కావాల్సినయే. ఒక మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది, ప్లాట్ ఎక్కడ దొరుకుతుంది అని తెలుసుకుంటూనే మీకు కావాల్సి మిమ్మల్ని అందంగా చూపించడానికి ఇవన్నీ కూడా ఆయన కుట్టేస్తారా? అన్ని అంటే జెంట్స్ వేర్ అన్ని కొట్టుకుంటా. అయినా ఐడియా ఉంటుంది కదా. ఐడియా ఉంటుంది. ఓకే. ఎంతమంది పిల్లలండి మీకు? 3 పిల్లలండి. ఓ, ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది మగ? 2 మగపిల్లలు, ఒక అమ్మాయి. బాబు బీటెక్ అయిపోయింది, ఇప్పుడు జాబ్ వచ్చింది, బెంగళూరుకి వెళ్తున్నాడు. గుడ్ 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 న్యూస్ అది. ఇది దగ్గరకు అయ్యింది. కొంచెం దగ్గరికి అయినాక ఇంకా మనం దింపేసి డ్రై ఫ్రూట్స్ వేసేద్దాము. ఇంకా అంతే. డిష్లో తీసుకుంటే మనం చాలా బాగుంటుంది. ఇది హై ప్రోటీన్. భార్గవి గారు, సో మనకి ఇది రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయింది. దీంట్లో అన్ని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేద్దాం. ఇందులో వేసేద్దామా? చూడండి, కలర్ఫుల్గా మనకు ప్రోటీన్గా. అవును, పిల్లలు బాగా ఇష్టపడతారు దీన్ని. ఇది చూస్తుంటే నాకు ఏదేదో దాచుకుంటేలా అనిపించట్లేదు, అప్పటికప్పుడు సేల్ అయిపోయేటట్టు అనిపిస్తుంది ఇది. సరే, తీసేద్దామా అయితే? ఒక బౌల్లో తీసేద్దాము. ఓకే. మనకు కావాలంటే ఇంకా డ్రై ఫ్రూట్స్ పైనుండి గార్నిష్ కోసం వేసుకోవచ్చు. ఓకే, మనకు అవసరమో అనుకుంటే. నిండుగా ఉంది చాలు ఇంకా. చూసారు కదా, 6 నెలల వరకు నిలువ ఉండే తోతాపరి మ్యాంగో రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. తోతాపరి మ్యాంగో తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, ఖర్జూరం, నెయ్యి.
బాదం, జీడిపప్పు, పిస్తా. తోతపరి మ్యాంగో తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పిస్తా, ఖర్జూరాలు, జీడిపప్పు, తరిగిన బాదం వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మామిడికాయ తురుము, నెయ్యి వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో బెల్లం వేసి దగ్గర పడేదాకా మగ్గించుకుని తర్వాత అందులో వేయించుకున్న ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తోతపరి మ్యాంగో రెడీ. తోతపరి మ్యాంగో తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. మ్యాంగో అంటేనే పులుపు, పులుపు అంటేనే నోట్లో కాస్త లాలాజలం రాని రాని అంటుంది అనమాట. మరి టేస్ట్ చేద్దామండి. స్పూన్ తీసుకోండి. మీకు టేస్ట్ బాగా అలవాటు. మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేను టేస్ట్ చేస్తాను. మీరు చేయండి. తినండి. డ్రై ఫ్రూట్స్ తోటి ఇంతలాగా చాలా చాలా టేస్టీగా ఉంది. నేను చెప్తున్నాను కదా, ఇది మా ఇంట్లో నేను చేస్తే మాత్రం ఇది వన్ డేలోనే సోల్డ్ అవుట్ అయిపోతుంది. ఇది అప్పుడే అయిపోతుంది. చాలా అందరికి ఇష్టపడే వంట అన్నమాట. ఎంత ఈజీగా చేసుకోవచ్చు. 5 minutes లో అయిపోతుంది. సూపర్ అండి, మంచి వంటను పరిచయం చేశారు. నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్. ఓకే, వామాకుతో చేస్తున్నాం అన్నమాట. ఇది ఇప్పుడు రైనీ సీజన్ లో అందరికి కోల్డ్ కాఫ్ అవుతుంటది కదా. అవును, దానికోసం అని చెప్పేసి ఇది స్పెషల్ డిష్ అన్నమాట. ఓకే, చాలా మంచిది హెల్త్ కి. ఎవరైనా చేసుకోవచ్చు ఈజీ. సూపర్. సో మనం నేర్చేసుకుందామా అండి? వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, అవును, కొత్తగా పదాలు నేర్చుకుందాం. తెలుసుకుంటే పోయేదే ఉంది, నాలెడ్జ్ వస్తుంది తప్ప. ఓకే, వామాకుని ఏమంటారు మరాఠీలో? ఓమేచ పత్తా. ఓమేచ పత్తా, ఓమాపాన్. ఓకే ఓకే. ఇంకా వెల్లుల్లిని లస్సున్. ఓకే, ఓవాపాన్ లస్సూన్ ఫ్రైడ్ రైస్. ఎంత పెద్దగా ఉందండి మరాఠీ, ఎంత కష్టం. వద్దు, మనకి ఇదే బాగుంది. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? అయితే స్టార్ట్ చేద్దాం. ముందు అయితే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఏదన్నా కూడా ఫ్రైడ్ రైస్లు అంటే అన్నిటి కూడా లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్ గా సెట్ అవుద్దబ్బా. కొత్తది ఏమేమి నేర్చుకోవచ్చు అని ప్రతి తల్లి ఆరాట పడుతూ ఉంటుంది. చాలా బాగుంటది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2-3 spoons. అంటే మనకు అన్నం క్వాంటిటీని చూసి మనం వేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది కొంచెం కాగాక దీంట్లో దీన్ని కొంచెం వెల్లుల్లిని కచ్చపిచ్చ దంచుకుందాం. ఓకే, దంచుకుంటే దాని ఫ్లేవర్ అనేది మనకు ఇది వస్తుంది అన్నమాట. ఆయిల్ కాగేదాకా మనం వెల్లుల్లిని కొంచెం దంచుకుందాం. ఆయిల్ కాగిపోయింది. ఓకే, ఆయిల్ కాగింది కదా. ఇప్పుడు మనం దీంట్లో వామ వేసుకుందాం. వామ స్పూన్, ఒక 1/2 స్పూన్ అండి. ఇది చాలా మంచిది కఫానికి, వాతంకి. వామ అనేది చాలా మంచిది. ఓకే, హెల్త్కి. వామ వేసుకి మనం కొంచెం దీంట్లో వెల్లుల్లి వేస్తున్నాను. దంచిన వెల్లుల్లి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి. చాలా బాగుంటుంది.
ఇది కరివేపాకు, దీంట్లో వామాకు వేస్తున్నామండి ఇప్పుడు మెయిన్గా. ఇప్పుడు ఇది అయ్యాక దీంట్లో మనము పుదీనాను, కొంచెం పుదీనా వేసుకుంటాం, కొత్తిమీర కొంచెం వేసుకొని కొంచెం గార్నిష్కి పెట్టుకుంటాం మనం. ఓకే, వామాకు, పుదీనా, కొత్తిమీర ఆకులన్నీ వేసేసుకుందాం. నేను వామాకు ఆకు పలంగా వేసేస్తారేమో అనుకున్నాను. లేదు లేదు, తీసి పక్కన పెడతారు కదా పిల్లలు. ఫ్లేవర్ రాదు కదా, ఆకుతో పాటు వేస్తే రాదా? ఆహా, కొంచెం దాన్ని కట్ చేసి నూనెలో వేయిస్తే దాన్ని ఇది వస్తుంది కదా ఫ్లేవర్. ఇప్పుడు రైస్ వేస్తున్నాము. అది అయినాక ఫ్రైడ్ రైస్ అంటేనే మనకు ఆయిల్లో అన్నీ వేసుకొని రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. రైస్ వేసేస్తాము. ఇంకా మనకి ఇందులో కాస్త స్పైసీగా ఉండడానికి ఆ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆ కారం, ఆ స్పైసీ సరిపోతుంది మనకి. చాలా బాగుంటుంది. మనకైతే ఇలా వైట్ కలర్ లోనే ఉంటుంది. అయితే ఇది పసుపు అది కూడా ఏం లేదు, కలర్ మార్చేది లేదు. ఆహా, లేదు లేదు, దీంతోటే కలర్ వచ్చేస్తుంది మీకు. కొంచెం గ్రీనిష్గా మంచిగా అన్ని లీవ్స్ ఉంటాయి కదా దీంట్లో, బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే దాని ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది దీంట్లో. ఇప్పుడు రైనీ సీజన్లో పిల్లలకి అప్పుడప్పుడు చేసి ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అవును, వాము రైస్ సాధారణంగా అందరి ఇళ్ళలో కూడా చేస్తూ ఉంటారు. పుట్టి వాము తినమంటే పిల్లలు తినలేరు కదండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అమ్మయ్య, ఇందాక నుంచి ఎక్కడ మర్చిపోతారా, మొత్తం కలిపేస్తున్నారు అనుకున్నాను. అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నారు. మరి ఏంటది? ఇంకేంటి అదే వేసేది? మరి కొద్దిగా అంటే రుచికి సరిపడా సాల్ట్. ఓకే భార్గవి గారు, మన వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే కదా. స్మెల్ ఎలా వస్తుంది, అదిరిపోతుంది. జలుబు ఏదన్నా ఉందంటే డిస్టర్బెన్స్ కాస్త ఈ స్మెల్ కే తీరిపోయేటట్టుంది. ఏది మెడిసిన్ వేసుకోకున్నా కానీ ఇది బాగా మనం కడుపు నిండా తినేసినాం అనుకోండి, అయిపోయి ఇంకా చూపట మీకు జలుబు, సర్ది అన్నీ పోతాయి. డిష్ అవుట్ చేసేద్దాము. కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ ఇచ్చేయండి. వేడివేడిగా వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉప్పు, వాము, వామాకులు, పుదీనా, నూనె. వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వాము, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగిన వామాకులు, పుదీనా, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న అన్నం, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ రెడీ. వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదా. గుమగుమలు ఆడిపోతుంది. టేస్ట్ చేసి వెంటనే ఎలా ఉందో చెప్పేస్తాం. టేస్ట్ చేద్దామా మరి? మీరు కూడా తీసుకోండి. తినండి. ఆ స్పూన్ ఇంత డిస్టెన్స్ ఉండ దగ్గర నుంచి మనకి ఆ ఫ్లేవర్ నోట్లోంచి గొంతుకులోంచి లోపలికి దిగేంత వరకు కూడా ఎంత బాగా, ఆహా ఎంత ఫ్రెష్ ఫీలింగ్ ఉందో. వామాకు ఆ వాము ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుందండి. అంటే అంత ఘాటుగా కూడా అనిపించట్లేదు, తినే తగ్గట్టు మనకు ఉంటుంది. అవును,
చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. చాలా మంచిది. టేస్టీ వంటకాలు, ఈజీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదా, భార్గవి గారు మనకి పరిచయం చేసిన మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు చాలా ఈజీగా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. తోతాపరి మ్యాంగో, అలానే వామాకు వెల్లుల్లి ఫ్రైడ్ రైస్. ఇవ్వండి ఇవాల్టి మహారాష్ట్ర ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.